పవన్ కళ్యాణ్ కోసం హైదరాబాద్ వచ్చారట సోనియా గాంధీ. విషయం తెలిసి చంద్రబాబు షాక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హైదరాబాద్ వస్తున్నారు. మరి కాంగ్రెస్‌కి సంబంధించిన విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఓ పక్క తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని బీజేపీతో స్నేహహస్తంలో ఉన్నారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఎంతో మచ్చిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే సోనియా గాంధీకి ఆల్రెడీ మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి మరి టూరిజం మినిస్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అప్పటినుంచే మెగా ఫ్యామిలీకి మరి సోనియా గాంధీకి మంచి పరిచయం ఉంది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని కలుస్తున్నట్టుగా తెలుస్తోంది. రాబోయే ఎలక్షన్స్‌లో ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా మీకు ఏపీలో సపోర్ట్ చేస్తుందని, మరి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడమే టార్గెట్‌గా పెట్టుకున్నానంటూ సోనియా గాంధీ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడారట. ఈ విషయాల గురించి డిస్కస్ చేయడానికి హైదరాబాద్ వచ్చి పవన్‌ని కలవడానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్‌కి కాంగ్రెస్ అధినేత్రి ఢిల్లీ లెవెల్‌లో సోనియా గాంధీ రావడం అంతా సంచలనంగా మారుతోంది. స్వయంగా ఇప్పుడు సోనియా గాంధీ హైదరాబాద్ వస్తుండడంతో చంద్రబాబు సైతం షాక్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్‌కి ఇంత క్రేజ్ వస్తుండడం చూసి ఆయన ఆశ్చర్యపోతున్నారు. ఇలాగే వదిలేస్తే పవన్ కళ్యాణ్‌ని సీఎం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఇంటర్నల్‌గా అయితే పాపం భయం మొదలైంది. అసలే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్‌ని తప్ప ఇంకెవరు కూడా టార్గెట్ చేయలేనటువంటి పరిస్థితి. అందుకే పవన్‌ని ముందుంచి వెనక నుంచి రథాన్ని నడిపిస్తున్నాడు చంద్రబాబు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని అందరి రాజకీయ ప్రముఖులు ముందు పెట్టడం చూసి పాపం ఇప్పుడు ఆయన షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం పవన్ క్రేజ్‌ని చూసి మరి సోనియా గాంధీ సైతం స్వయంగా వచ్చి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం జనసేనకి సపోర్ట్‌గా ఉంటుందని ఆమె తెలియజేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది.